ప్రాక్టికల్. దిస్ ఈస్ హెడ్ లైట్, దిస్ ఈస్ గేర్, దిస్ ఈస్ క్లచ్. ఈ ఫైల్ అర్జెంట్ గా పంపించాలి, సంతకం పెట్టండి. దొంగ సచ్చినోడా. ఏంటి నువ్వు చేస్తున్న పని? కార్ రిపేర్. ముద్దులు పెడుతూ రిపేర్ చేయాలా? అంటే పని స్టార్ట్ చేసే ముందు రెంచుని ముద్దు పెట్టుకోవడం చిన్న సెంటిమెంట్ సార్. ఆడపిల్లల్ని సైట్ కొట్టే వాళ్ళని మక్కెలు ఎరగదీయడం నాకు కూడా సెంటిమెంట్. వెరీ గుడ్ సెంటిమెంట్ సార్, కీప్ ఇట్ అప్. ఓవర్ యాక్ట్ చేయకు. ఏంటి గీతకు సైట్ కొడుతున్నావు? ఏ గీత? నేను చూడలేదు. చూడలేదా? గేరు మార్చకు, క్లచ్ నొక్కినట్టుగా పేక నొక్కేయగలను. ఇడియట్. వాడికి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను, ఇక వాడిని ఎంక చూడు. ఆహా, నా మీద మీకు ఎంత అది సార్. అర్జెంట్ ఫైలు, అర్జెంట్ గా లోపలికి వెళ్ళు. ఓకే సార్. క్లాస్ ప్లీజ్. మీ మనవడు పెళ్లి చేసుకోను అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. ప్రాబ్లమా? మరి అయితే అది ఎట తెలుస్తుందండి? మీరేం వర్రీ కాకండి. ఈ డాక్టర్ అమరన్ తలుచుకుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. అవసరమైతే ఆపరేషన్ చేసేద్దాం. మీరు ఆపరేషన్ చేస్తారు, మీరు డాక్టర్ అని తెలిస్తే వాడు పారిపోతాడా? మిమ్మల్ని చంపేస్తాడు. అచ్చి బాబోయ్, అయితే కిట్టు దాచేస్తాను. నేను మీ చుట్టాను. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. రారా మనవడా, కూర్చో. ఈయన అమరం గారని నీకు వేలు విడిచిన మేనమామకి కాలు విడిచిన మేనత్త కొడుకు. అంత విడిచేసినాడా? నమస్కారం అండి. నమస్కారం. దాకొచ్చు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ పెట్టుకొస్తా. ఓకే. ఏమయ్యా, ఏంటి విశేషాలు? నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది? సాగడానికి అదేమన్నా రబ్బరా? గుడ్ జోక్. అవును, నీ డ్రైవింగ్ స్కూల్లో అందరూ లేడీస్. అవును. ఎవరినన్నా టిమ్ టిమ్ అంటే? అదేనయ్యా, ఎవరినన్నా గోకేవా? నేను గోకటం ఎందుకు? ఎవరికి దొరకబడితే వాళ్ళు గోకుంటారు. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావయ్యా. అది నా ప్రత్యేకత. అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి నీకు కనిపించింది అనుకో, నీకేమనిపిస్తుంది? అందంగా ఉంది అనిపిస్తుంది. ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? పొరపాటును తగిలింది కదా అనిపిస్తుంది. ఓ, ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? దానికి ఒళ్ళు బలిసింది అనిపిస్తుంది. చాలా ఎపిసోడ్లు అయిపోయాయి, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. ఒక అందమైన అమ్మాయి నిన్ను కౌగిట్లోకి బంధించేసి దుప్పటి ముసుగెట్టేసింది అనుకో, అప్పుడేమనిపిస్తుంది? అర్జెంట్ గా దుప్పట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. ఎందుకలాగా? ఎందుకంటే నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను, నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా. మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం? మీరు డాక్టర్ నాకు తెలుసు, కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ ని కాదు. థ్యాంక్స్. ప్రాబ్లం ఏమిటో కనిపెట్టారా? మీ మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, చాలా మోరల్ వాల్యూస్ ఉన్న మనిషి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉన్న మనిషి ఉండడం చాలా గ్రేట్. ఒక్కటే బ్యాట్, అతనికి మీరు బామ్మవరా? హలో, ఏంటమ్మా స్కూల్ ఫీజు 5,000 కట్టాలా? కరెక్ట్ టైం ఫోన్ చేసావమ్మా, అప్పార దగ్గరికి వెళ్తున్నాను. గుండు గురు, ఇది తీసుకెళ్లి 14-15 కేసి. హలో లాయర్ గారు, నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఏమైంది మన కేసు? నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? నువ్వు అసలు టెన్షన్ పడకు, మనం గెలుస్తున్నాం. గెలిచి తీరాలి. డెఫినెట్ గా ఈ కేసులో మనమే గెలిచి తీరాలి. అంతా మనకు అనుకూలంగానే ఉంది సార్. ఆ స్థలం పూర్తిగా మీదైపోవడం కోసం 2 సాక్షులు రెడీ చేస్తున్నాను, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత? 5,000 తీసుకోండి.
జడ్జిమెంట్ మాత్రం మనకు అనుకూలంగా రావాలి. తప్పకుండా వస్తుంది. వస్తా. సార్ సార్ కొత్త కస్టమర్ వచ్చారు సార్. ఈయన పేరు పరిచయాల తర్వాత డబ్బు ఇదిగో. ఎవరయ్యా నాకు డ్రైవింగ్ నేర్పదా? ఎవరయ్యా? ఎవరు? మంచి ఊపేది ఉన్నాడు సార్. అవును సార్. పాపా దా 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 దా. సార్ కి బాగా నేర్పమ్మా. అలాగే సార్, మీరు రండి సార్. సార్ది ఏ ఊరు, ఏ పేరు? నెల్లూరు పెద్దారెడ్డి కదా. 400 ఎకరాల పొలానికి ఆసావనయ్యంలా. నీ పేరేంది పిల్లవు? పాప. పాప. అబ్బా పాయసం మాదిరంలా. చి, పొండి. మీరు ఇంత ఆస్తి పెట్టుకొని మీ డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటి? డ్రైవర్ ని పెట్టుకోవచ్చుగా. దానికో పెద్ద కథ ఉండలా. నాకు 2 పిల్లలు. 4 నెలలకు పిల్లలు దొరుకుతున్న 2 డ్రైవర్లతో 2 పిల్లలు లేచిపోయి ఉండలా. అందుకే నేను నేర్చుకుంటున్నా. అలాగా సార్, మొదలు పెడదామా? చిలిపి. దీన్ని స్టీరింగ్ అంటారు. మా ఊర్లో చక్రం అంటారులే. కృష్ణవంశీ తీస్తుండలా. ఇది బ్రేక్. ఏమేం సార్? పాపా నువ్వు అలా కాలు మీద కాలేసి తొక్కుతుంటే నా ఒంట్లో కరెంట్ అలా సలసలసలా పాకుతుండలా. దీన్ని గేర్ రాడ్ అంటారు. దీన్ని ముందుకు వెయ్యాలి. నువ్వే వేసుకోరాదా? నేను వేసుకుంటే మీకెలా వస్తుంది సార్ డ్రైవింగ్? పప్ప నువ్వు నా పక్కన ఉండాలే గాని ఈ కారేంది? ఆ విమానాన్ని కూడా తోలిపారాయను. అరే ఓ రెడ్డి సాబ్, జరా మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది సాబ్. మధ్యలో ఏందివే ఈ చండాలమా? ఒరే బ్రోకరు. బ్రోకర్ కాదు సార్, మా ఓనరు. నీకు ఓనరేలే, నాకు బ్రోకర్ అయి ఉండలా. ఒరే బ్రోకర్గా. తెరిగే. అరే రెడ్డి సాబ్, మీరు మాట్లాడేది మంచిగా లేదు సాబ్. లేకపోతే ఏంది భయ్యా? కారు మంచి కాక మీద ఉంటే మధ్యలో అడ్డుపడతావేంది? మీరు వచ్చింది కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఓయ్! సాబ్. ఈ నెల్లూరు పెద్దారెడ్డి నెల తక్కువ నీకు డబ్బులు ఇచ్చాడు అనుకో. లేదు సాబ్. ఏది నేర్చుకోవాలో నాకు తెలుసు. ఎలా నేర్పాలో పాపకు తెలుసు. నువ్వు రోడ్డు మూసుకో పాప. నువ్వు కుదరదు. పోనీ ఈ పాప కూడా పోయినట్టే, ఇంకో పాపని మార్చాల్సిందే. మార్చాల్సింది పాపను కాదు బే, మరి దేన్ని? బోర్డుని. ఆ? ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఆడవాళ్ళకు మాత్రం. నువ్వు వెళ్ళే కస్టమర్ చూసుకోమా. కాను. ఆ, ఏంటిది? బోర్డ్. ఆ సంగతి మాకు తెలుసు, కానీ మన కేసు విషయం తేలే వరకు నేను ఆడవాళ్ళకి, నువ్వు మగవాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ నేర్పాలని అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. చేసుకున్నాం. నువ్వేమో హాయిగా లేడీస్ కి డ్రైవింగ్ నేర్పుతూ ఎంజాయ్ చెయ్యాలి, నేను ఏమో ఈగలు తొలుకుంటూ కూర్చోవాలి. ఈ సెంటర్ లో నీదో నాదో ఒక స్కూలే ఉండాలి. రేపటి నుంచి నీ స్కూల్ తెరవడానికి వీళ్ళే. తెరిస్తే చెమపుతో. ఏయ్, రేపటి నుంచి ఆ స్కూల్ తాళం ఎవరు తీస్తే వాడి చెయ్యి దేవుడా, నా స్కూల్ తెరిపించే వారే లేరా? అవునే. సారీ మిస్. ఏంటో సారీ, కళ్ళు కనిపించట్లేదా? చూడలేదండి. చూసుకోకుండా లారీకో బస్సుకో వెళ్ళి డాష్ ఇవ్వలేదే. అమ్మాయిలకి మాత్రం చూసుకోకుండా డాష్ ఇస్తావా? వదిలేవే, వదిలే. ఇడియట్. ఇలాంటి వాళ్ళు వదలకూడదే. అసలు ఈ మగాళ్ళంతా ఇంతే. ఛాన్స్ దొరికితే చాలు టచ్ చేద్దామని చూస్తారు. అందరినీ అనకే కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. కొందరు కాదు, ఒక్కరే. మగాళ్ళందరిలో ఒకే ఒక్క మంచి వ్యక్తి ఉన్నారు. ఆయనే మా డాడీ. మీ డాడీ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరు. అవకాశం దొరికితే ఆడవాళ్ళని ఎలా టచ్ చేద్దామా అని చూసే మగాళ్లే తప్ప గౌరవించే మగాళ్ళు ఉండరు. ఉన్నారు. మా డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ అప్పారావు ఎంతమంది అమ్మాయిల మధ్య ఉన్నా చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తారు. నేను అతను వల్లో పడేద్దామని చూస్తే మా నాన్నకి చెప్పి డ్రైవింగ్ మానిపించేసాను. నేను నమ్మను. వాడేదో డ్రైవింగ్ స్కూల్ కి మంచి పేరు తెచ్చుకోవడం కోసం అలా నటిస్తున్నాడేమో కానీ అవకాశం దొరికితే అందరి మగాళ్ళలానే బిహేవ్ చేస్తాడు. ఆయన ఎంత అవకాశం వచ్చినా అలా బిహేవ్ చేయడు. వాడి నిజ స్వరూపం బయట పెట్టిస్తాను. బెట్టా? ఓకే బెట్. నువ్వు ఓడిపోతే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నిజంగా అంత మంచి మగాడే అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు ఓడిపోతే అంతా కలిసి అతని మ్యారేజ్ చేసుకుంటాను. ఏమిరా అన్నా? ఏం సంతకం పెట్టిన నేనా కలెక్టరు? అవునన్నా. ఈ పులివెందుల వీరరాఘవరెడ్డితో పెట్టుకుంటే తాగేటందుకు గంజి నీళ్లు గుంక దొరకవని చెప్పు. చెప్పానన్నా, నాకు గింజి నీళ్ళు కూడా తాగే అలవాట్లేదు అన్నాడు. అంతే మాట నేడా? అయితే ఎస్ఐ. అన్నా ఎంత ఇచ్చేయమంటారు? ఎస్ఐ అంటావు అని ముఖం మీద 1 లక్ష. ఏం మాట్లాడుకున్నావాడే సంతకం పెడతాడు. అట్టగానా? డాడీ. అమ్మా మరే కొండ మీద ఇదేంటి డాడీ కోతిని తెచ్చావు? కొండ మీద కోతినే కదా మను రెమ్మనేటిది తెచ్చినా. అది కాదు డాడీ, నేను మా ఫ్రెండ్స్ కొండ మీద పిక్నిక్ కి వెళ్ళాం కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అంతా నాకు డ్రైవింగ్ రాదని ఎగతాళి చేశారు. నిన్ను ఎగతాళి చేసినారా? దీన్ని తీసుకో.
అన్యవుని చూపిస్తే వాళ్ళందరినీ వేసేయండి. ఆగు డాడీ, వాళ్ళని వేసేస్తే నాకు డ్రైవింగ్ వస్తుందా? నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను డాడీ. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన పనే ఉందమ్మా. 13 మంది ఉన్నారు, అయినా నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే నాకు టెన్షన్ పుడుతుంది. నేను నేర్చుకునేది రోజు డ్రైవింగ్ చేయడానికి కాదు, నాకు డ్రైవింగ్ వచ్చని వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయడానికి. ప్లీజ్ డాడీ. సర్లే సర్లే సర్లే, ఎలా నేర్చుకుంటావు? అప్పారావు డ్రైవింగ్ స్కూల్లో బాగా నేర్పుతారంట. నే పోయి మాట్లాడతాలే, రేపటి నుంచి నేర్చుకో.